మేము మీ దగ్గర నుంచి ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ మాత్రమే అడుగుతున్నాం. వాటి వల్ల మీకు ఎలాంటి నష్టం జరగదు. ఒక ఊరి చివరన ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో రాజమ్మ అనే ఒక ముసలావిడ ఒంటరిగా ఉండేది. అయితే ఆమె ఇంటి వెనుక ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక తిండిబోతు దెయ్యం ఉండేది. ఆ దెయ్యానికి మనుషులంటే చాలా భయం. అది మనుషులను చూసి భయపడేది. కాని ఆ దెయ్యాన్ని చూసి ఊరివాళ్లందరూ భయపడేవారు. కాని రాజమ్మ మాత్రం ఒంటరిగా ఉండటం అలవాటైపోవడంతో అసలు భయపడేది కాదు. ఒకరోజు రాజమ్మ కమ్మగా వంట చేసి తింది. మిగిలిన భోజనం రేపు తినాలి అని జాగ్రత్తగా దాచింది. రాజమ్మ వండిన వంటల నుంచి వచ్చే గుమగుమల వాసన చెట్టుమీద కూర్చున్న దెయ్యానికి వచ్చింది. ఈరోజు రాజమ్మ ఏదో మంచి వంట చేసింది అనుకుంటా. ఎంత మంచి వాసన వస్తుంది! నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. మంచి భోజనం తిని చాలా కాలమైంది. ఎలా అయినా రాజమ్మ పడుకున్నాక వెళ్లి తినాలి. అలా అనుకుని దెయ్యం బయట కాపు కాసింది. కొద్దిసేపటికి రాజమ్మ పడుకుంది. అప్పుడు దెయ్యం మెల్లగా ఇంట్లోకి వెళ్లి రాజమ్మ వండిన కమ్మటి భోజనం మొత్తం తినేసి మళ్లీ చెట్టుమీదికి వెళ్లిపోయింది. పొద్దున్న లేచిన రాజమ్మకి అన్నం కూరలు కనిపించలేదు. గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఏమైందిది? రాత్రి నేను దాచిన భోజనం లేదు. గిన్నెలు అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎవరైనా దొంగ ఇంట్లోకి వచ్చి తినేసి వెళ్లాడా అని అనుకుంది. తర్వాత రోజు కూడా రాజమ్మ అలానే వంట చేసి తిని పడుకుంది. రాజమ్మ పడుకున్నాక మళ్లీ ఆ దెయ్యం వచ్చి తినడం మొదలుపెట్టింది. అప్పుడే రాజమ్మ మెలకు వచ్చి చూసింది. రోజూ నేను వండుకున్న భోజనం తినేది నువ్వేనా అని గట్టిగా అడిగింది. నన్ను క్షమించండి, నాకు చాలా ఆకలిగా ఉంది. మీరు వండిన వంటల వాసన చెట్టుమీద ఉన్నా నాకు వచ్చేది. అందుకే ఆగలేక వచ్చి తిన్నాను. మీ వంట చాలా బాగుంది. సరే, ఇక నుంచి నీకోసం కూడా భోజనం వండుతాను. నువ్వు వచ్చి నాతో పాటు తిను అని చెప్పింది. అది విన్న దెయ్యం చాలా సంతోషించింది. ఒకరోజు దెయ్యం చెట్టుమీద ఉండగా ఊరిలో వడ్డీ వ్యాపారం చేసే వీరయ్య అక్కడికి వచ్చాడు. ఎలాగైనా రాజమ్మ ఇంటిని లాక్కోవాలి. ఆ స్థలం అమ్మితే మంచి ధర వస్తుంది. రేపు వెళ్లి రాజమ్మ భర్త నా దగ్గర అప్పు తీసుకున్నాడని చెప్పి ఇంటిని తీసుకోవాలి. అది విన్న దెయ్యం వీరయ్యకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని అనుకుంది. మరుసటి రోజు వీరయ్య తన పనివాళ్లతో కలిసి రాజమ్మ ఇంటికి వచ్చాడు. రాజమ్మ, నీ భర్త బ్రతికున్నప్పుడు నా దగ్గర అప్పు తీసుకున్నాడు. ఇప్పటి వరకు తీర్చలేదు. ఆ అప్పు నువ్వు కడతావా, లేకపోతే ఇంటిని స్వాధీనం చేసుకోవాలా? నాకు ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు నా దగ్గర నీ అప్పు తీర్చడానికి డబ్బు కూడా లేదు. అప్పుడు వీరయ్య ఇంటిని ఖాళీ చేయమని చెప్పాడు. అది విన్న దెయ్యం కోపంతో ఊగిపోయింది. వాళ్లను ఎలా అయినా భయపెట్టాలి అనుకుంది. అక్కడే వాళ్ల ముందు అటూ ఇటు తిరగటం మొదలుపెట్టింది. ఆ దెయ్యాన్ని చూసిన వీరయ్య మరియు అతని పనివాళ్లు ముగ్గురు భయంతో అక్కడి నుంచి పరుగు తీశారు. ఆ తర్వాత దెయ్యం రాజమ్మ దగ్గరకు వచ్చింది. రాజమ్మ, ఇక నుంచి నేను నీ దగ్గరే ఉంటాను. నీకు అన్ని పనుల్లో సహాయం చేస్తాను. ఆ తర్వాత దెయ్యం రాజమ్మకు తోడుగా ఉండేది. కాని రాజమ్మ ఇంటికి ఎవరైనా మనుషులు వస్తే దెయ్యాన్ని చూసి భయపడి లోపలికి కూడా రాకుండా పారిపోయేవారు. అలా రాజమ్మ మరియు ఆ దెయ్యం ఇద్దరూ కలిసి చాలా సంతోషంగా జీవించసాగారు. నీతి: మంచి మనసుతో సహాయం చేసిన వారికి సహాయం తిరిగి వస్తుంది.